రేపు అంతర్గత పోరుందా, రేపు ఆయనకు ఉండే డబ్బులా, ప్రాపర్టీస్ తీసేసి ఈ రేపు వాళ్ళ బాబాయి డబ్బులు పెట్టుమంటాడా, రేపు పోరాటం ఉంటుంది కదా, 3.5 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 years. తో కవిత గారికి ఏదైతుందో మొన్న జైలుకు పోయినప్పుడు ఏదైతుందో తండ్రి పోలేదనేది బాధ, కొంచెం అసంతృప్తి ఉంది. తండ్రి పోకుండా తల్లిని కూడా ఆపాడు, నాకు తెలిసిన సమాచారం. అన్నను బావగారు ఇద్దరు పోయారు. తర్వాత తండ్రి దగ్గరికి పోయేది కూడా మేము పర్మిషన్ అడగాల. సంతోష్కి ఆమెకు డిఫరెన్స్ ఒపీనియన్ అది. హరీష్ గారికి ఆమెకు పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఎక్కడ క్లాష్ ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఎక్కడ ఆమెకు రాలేదు. కేటీఆర్ గారితో ఉంది. కేటీఆర్ గారు కూడా పుష్కలంగా నాకంటే 10 తెలినాడు. నాకు కూడా ఏదైతే ఉంది ఇప్పుడు షర్మిల గారు ఎట్లయితే వాళ్ళ అన్న రాసి ఇచ్చాడో 40% ఆస్తి వాటాలు కూడా కోర్టుకు పోయింది. దీంట్లో సహజమే కదా, రాజకీయ వారుంది, ఇది ఉంది. ఈమెకు కూడా ఏదైతుందో నాకుండే సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్. కౌన్సిల్లో ఆమెకు ఏదైతుందో ఇప్పుడు హోదా, కౌన్సిల్ హోదా, క్యాబినెట్ ర్యాంక్. మత్స్యచారి ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఎక్స్ స్పీకర్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ గండ్రకి ఇచ్చినందుకు ఏదైతుందో ఆయన సీటును గండ్ర మీద ఓడిపోయాడు 14. తర్వాత సీట్ ఇవ్వలే, మన గండ్రకి ఇచ్చాడు, ఏది 23లో. తో ఆయన ఇప్పుడు నేను కౌన్సిల్ చేసి కౌన్సిల్లో లీడర్ ఉన్నాడు. కౌన్సిల్లో లీడర్ ఇవ్వాలని పార్టీలో పొజిషన్. ఈరోజు 3.5 సంవత్సరాలకు అధికారం వస్తే నీకు బీఆర్ఎస్ ఉంది, నువ్వు ఇండిపెండెంట్గా. ఈరోజు తండ్రి యొక్క పరిపాలనే విమర్శించేది. మే 1 నాడు చూసినాం. ఆర్థిక సమానతలు ఏదైతుందో తలసరి ఆదాయము హైదరాబాద్లో ఏముంది, వికారాబాద్ ఏముంది అని చెప్పింది. భౌగోళికంగా తెలంగాణ వచ్చింది, కానీ అనుకున్న సామాజిక న్యాయం జరగలేదు అన్నది. సామాజిక తెలంగాణ రాలేదు అంటే తండ్రి క్యాబినెట్ లో లేదు కదా, 4 వెల్మలు 6 రెడ్లు కదా. సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? దళితుల గురించి మాట్లాడింది, కార్మిక సమస్య మాట్లాడింది. ఈ కార్మికునికి ఏమొస్తుంది? 1 ఎకరం ఉన్నోనికి 10,000, 10 ఎకరాల వాళ్ళకి ₹1,00,000 వ్యత్యాసం ఉంది. సింగరేణి కార్మికుడు ఎంతో కష్టపడుతుండు. ఆ రోజు మే 1 నాడు ఏదైతే మాట్లాడింది. జూన్ 2 కూడా ఏదైతుందో ఆమె యాక్చువల్గా ఏదో ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. తర్వాత పూలే విగ్రహం గురించి మాట్లాడింది. పూలే విగ్రహం వాళ్ళ అధికారం ఉన్నారు కదా 10 ఏళ్ళు. అంతకంటే ముందు ఉద్యమాలు ఉంది కదా, 2006 నుంచి 2014 జాగృతి ఉంది కదా. జాగృతి తరఫున ఎప్పుడైనా పూలే విగ్రహం గురించి మాట్లాడిందా? బీసీల ప్రాతినిధ్యం మాట్లాడిందా? మహిళలకు 2014 నుంచి ఏదైతుందో 2018 వరకు క్యాబినెట్ లో ఒక్కరికి మహిళలకు లేదు, మాట్లాడిందా? మాట్లాడలే కదా. ఈ రోజు ఈ ఇష్యూస్ తీసుకొని ఇప్పుడు ఒక బర్నింగ్ అవుతుంది, ఇది కులగనైన తర్వాత ఈ ఇష్యూస్ తీసుకొని పాపులర్ కావాలా. ఆమె అగ్రవర్గం, ఆమె అధ్యక్షతన వాళ్ళను పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి నేను వాళ్ళ కోసం పోరాటం చేస్తా అంటే, ఎస్ నేను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, పార్లమెంట్ మెంబర్గా చేసిన, కౌన్సిల్గా ఉన్నా, ఇది నాకు రాజకీయం. ఈ అప్లిఫ్ట్ కోసం ఈ రోజు సామాజికంగా ఏదైతుందో సామాజిక న్యాయం జరగలేదు, జనాభా ప్రాతిపదిక మీద ఏదైతుందో ప్రాతినిధ్యం లేదు. దీనికోసము జాగృతి ఆర్గనైజేషన్ తరఫున నేను దీనికోసం పోరాటం చేస్తా, మీరంతా రండి, నాకేం నాయకత్వం లేదు, నేను మీకు గైడ్ చేస్తా, ఒక ఏదైతుందో సలహాదారు లెక్క. లైక్ బాల్తాచిరే, లైక్ పెరియార్, లైక్ జయప్రకాష్ నారాయణ్. గాంధీ స్వాతంత్రం ఏమన్నా కావాలనుకున్నాడా? అట్లేదైతుందో నేను దీనికి సహాయ సహకారాలు అందిస్తా. ఐ ఎంజాయ్ లాట్. నా 2 కొడుకులు ప్రయోజకులు అయినరు, నేను నా మనుమలు ముని మనుమలు సంపాదించుకునేంత నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి. తిండికి లేని పరిస్థితి, రోజు రేషన్ రోజు కొనుక్కునే పరిస్థితిలో మా నాయన ఎమ్మెల్యే అయినా కూడా మా పరిస్థితి అది. గుంట ఆస్తి లేకుండా ఊరిదంతా అమ్మేసినాం, ఇల్లు లేని పరిస్థితి. ఒక్కటే ఇప్పుడు ఇక్కడ ఇల్లేది మన ఇప్పుడు బసవ తారకం దగ్గర ఉన్న ఇల్లే ఆస్తి. తో మిడిల్ క్లాస్ భర్తం చేసుకుంది. తో నేను కంఫర్ట్ అయినా నేను ఈ సామాజిక న్యాయం కోసం, ఈ అసమానతల కోసము, తలసరి ఆదాయం పెరగడం కోసము, కార్మికులకు న్యాయం జరగడం కోసము, మహిళలకు ఏదైతుందో హక్కుల కోసం ఏదైతుందో ఈ జాగృతి, భారతదేశ జాగృతి అనేది దేశం అందిరుతాని దానికోసం చేస్తుంది. ఈరోజు ఒక బ్లాక్ మెయిల్ అనేది కనిపిస్తుంది. నా పొజిషన్ ఏంటి అనేది దానికి ఖండనిస్తలేదు. ఏదో పత్రికలు వస్తే నేను బక్వాస్ క్లారిఫై చేసుకుని ఆమె మీద వేరే స్పెక్యులేషన్ స్టోరీ వస్తే లేదు, నాకు ఆస్తి పాస్తుల పోరాటం కాదు, పదవి పోరాటం కాదు, ఆత్మాభిమానము క్లియర్గా నాకేదైతుందో జైల్లో ఉంటే పార్టీ నన్ను పట్టించుకోలేదు, వచ్చిన తర్వాత కూడా ఏదైతుందో అని అడిగారు. సార్ ఏమన్నా స్పందన ఉంది సార్? ఆమెను అరెస్ట్ చేస్తే ఒక్క దగ్గర ప్రొటెక్షన్ సార్, ఒక్క రస్తా రోకో అయింది సార్,
దానికి ఆమెకు అసంతృప్తి ఉంది. నేను కంట్రిబ్యూట్ చేసిన కొంత పార్టీకి, బట్ నాకు దానికి పే చేయాలి. ఎంపీ ఉంది, బట్ అంత పెద్ద ఎపిసోడ్ అయినందుకు చేయలేదు. కానీ ఎవరికి చెప్పకుండా పార్టీలో ఉండే ఆమెకైనా వెల్ విషర్స్ కావచ్చు, ఇప్పుడు మీడియేషన్ చేసిన గండ్ర మోహన్ రావు అడ్వకేట్ కావచ్చు, లేదా దామోదరరావు రాజ్యసభ కావచ్చు, ఎవరిని కన్సల్ట్ చేయకుండా లిక్కర్లో రామచంద్ర పిల్ల పెట్టి లిక్కర్లో ఎక్కింది. అది అప్రతిష్ట వచ్చి, ఒకటేమో బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నాడు, ఉండడం వల్ల ఏదైతుందో నష్టపోయి కాంగ్రెస్ అది ప్రచారం చేయడంలో లాభం జరిగింది. ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో దాంతో ఏదైతుందో జీరో అయింది. లోక్సభ సీట్లు 9 నుంచి 8లో డిపాజిట్ పోయింది. తన అన్న కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ పార్లమెంట్ వస్తే మైనస్, హరీష్ కాన్స్టిట్యున్సీలో ఒక 70-80,000 రావాలి అసెంబ్లీలో లోక్సభకు, బట్ ఓన్లీ 2,000, 20,000 22,000 గజ్వేల్ వచ్చింది. ఆ సీటు కూడా కోల్పోయింది మేరకు. తో పార్టీకి ఆమె వల్ల నష్టం జరిగింది. కానీ ఆమె అది అనుకుంటలేదు, నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది, పార్టీకి ఇంత సంతోష్ కంటే ఎక్కువ ఉంది, నాకు అన్న బావ అంటే ఈక్వల్ ఉంది, నేను కూడా పోరాటం చేసిన, నేను పాపులాట్ చేసిన, నేను ఉద్యమాల్లో 2006 నుంచి ఏదైతుందో ఫుల్ టైమ్గా నేను దీంట్లో వచ్చి పనిచేస్తున్నా, నాకు గుర్తింపు లేదు, నాకు ఇప్పుడు కావాలంటది. ఏం ఇవ్వాలా మీకు? ప్రెసిడెంట్ ఇవ్వాలా? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరిని పెట్టాలా? లేదంటే ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి? 3.5 సంవత్సరాలకు అధికారం వ్యతిరేకత వస్తుంది అనేది స్పెక్యులేషన్ ఉంది. ఆమె వర్డ్సే ఆఫ్ ద రికార్డు. అవును, రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తుంది, నాకు ఇప్పుడే కమిట్ కావాలని. గ్యారెంటీ ఏంది? గ్యారెంటీ ఏంటి అసలు? గ్యారెంటీ ఏంది? వ్యతిరేకత ఉంటుంది అనేది గ్యారెంటీ ఏంది? కాంగ్రెస్ ఓడిపోతుంది, నీవు రావాలని ఏమున్నది? ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ 55 ఏళ్ళు పరిపాలించింది, విభజన అండ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ. 17 సంవత్సరాలు టీడీపీ చేసింది తెలంగాణ ప్రభుత్వం, అంటే ఆంధ్ర కలిపినప్పుడు, అది రామారావు గారు చంద్రబాబు కలిపి. అలాగే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది. రేపు కూటమి ఎక్కడైతే ఆంధ్రలో ఉందో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వచ్చి కేంద్రంలో అధికారంలో ఉంది, పవర్ఫుల్ ఉంది. పాత జనసంఘం పాత బీజేపీ లెక్క లేదు. ఇప్పుడు ఎట్లయితే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పోటాపోటీగా 100,000 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 10-20 కోట్లు ఖర్చు పెడుతుండో, ఈ రోజు మహారాష్ట్రలో చరిత్రలో లేనంత ఖర్చు పెట్టి మళ్ళా అధికారం చేపట్టిండ్రు. రేపు ఇక్కడ కూడా అధికారం రావాలనేది కాంక్షతో ఉన్నారు. కర్ణాటకలో మొన్న 2 ఇయర్ సర్వేస్ వచ్చినాయి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 5 ఏళ్ళకే వస్తాయనుకోండి, జమిలీ వచ్చినా అక్కడ మళ్ళీ బీజేపీ రాష్ట్రంలో అధికారం వచ్చే సమస్య లేదు. బీజేపీ 100% పక్కా అనేది అవుతుందో అన్ని రంగాల్లో ఎన్నికల హామీలు అమలు చేయాలి పరిస్థితి, కాంగ్రెస్ లో ఇన్ ఫైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడనైతే ఉన్నది, ఈ రాష్ట్రం కైవసం చేసుకోవాలి. ఇది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ కొన్ని రాజకీయ పార్టీలకు, అక్కడ లల్లు గారికి కానీ, తర్వాత అక్కడ మన మమతాకు కానీ, అఖిలేష్ కానీ, పక్కగా స్టాలిన్ కానీ, పక్క రాష్ట్రంలో కుమారస్వామి కానీ ఫైనాన్స్ చేస్తా అని చెప్పి జాతీయ పార్టీ పెట్టి ఆఫీస్ పెట్టి ఇవన్నీ ఓపెన్ పెట్టి నేను డబ్బులు ఇస్తాను అలా నాయకులందరూ ఇక్కడికి వచ్చి కలిసిండు కదా, ఈయనే ఢిల్లీలో కలిసిండు కదా, 100 కోట్లు ఏదైతుందో ఖర్చు పెట్టి మొత్తం పబ్లిసిటీ చేసింది దేశ నేత కేసీఆర్ అని. సో ఈ విధంగా ఏదైతుందో ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది ఫైనాన్షియలీ. ఇది కొట్టేది ఉంటే కాంగ్రెస్కి ఏదైతుందో ఫినిష్ అవుతుంది. కొంత అంతర్గతంగా వాళ్ళ సమస్యల్ని అది సాల్వ్ చేసుకొని రేపు వాళ్ళు సామాజిక న్యాయం, నీ పార్టీలో అయితే సామాజిక న్యాయం కాదు కదా, అయితే నువ్వు ముఖ్యమంత్రి, అయితే నీ భావన, అయితే కేటీఆర్, అయితే కేసీఆర్, అంతే కదా. కాంగ్రెస్ లో అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, కాంగ్రెస్ అంటేనే రెడ్డి అనేది ఉంది కదా. గతంలో 78 నుంచి 89 నలుగురు ముఖ్యమంత్రి మారినా రెడ్డి, చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 వరకు ఏదైతుందో ముఖ్యమంత్రులైనా చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. మళ్ళీ 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు స్టాప్ గ్యాప్ కదా, స్టాప్ గ్యాప్ కదా. సో ఇటువంటి పరిస్థితులు ఏదైతుందో వాళ్ళు సామాజిక న్యాయం అని స్లోగన్ తీసుకుంటారు. 120లో 90 వాళ్ళు 30 పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబుకి ఇస్తారు. ఇచ్చేదైతుందో మేము ఈ 55, 17, 72, 72, 10, 82 సంవత్సరాలు ఇక్కడ న్యాయం జరగలేదు. మేము సామాజిక న్యాయం చేస్తాము, మాది కుటుంబ పాలన కాదు, డిక్టేటర్ పాలన కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమి స్కాండల్ లేకుండా మేము ఏదైతుందో ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఈ టర్మ్ అయిపోయే వరకు 14 ఏళ్ళ చిల్లర అవుతుంది. ఏది అసెంబ్లీ ముందు వచ్చింది అనుకుందాం, జమిలీ లేకపోతే. మేమంటే ప్రజలు యూత్ ఆకర్షితమయ్యే అవకాశం ఉంది కదా. నీ గ్యారెంటీ ఏంది? నీ పరిపాలన చూసింది కదా, నీ కుటుంబ పరిపాలన, మీ దోపిడీ చూసింది కదా. సో ఆమెకి ఏదైతుందో 1 కౌన్సిల్ అనేది నాకుండే ఇన్ఫర్మేషన్, ఇట్ మే బి రాంగ్. ఓకే,
ఆమె ఇమీడియట్ గా కౌన్సిల్ అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. ప్రోటోకాల్ సార్ ఈరోజు అక్కడ బీసీ నాయకులు మొన్న శ్రవణ అయింది అనుకోండి, మత్స్యనాచార్యుడు మస్తు మంది ఉన్నారు దాంట్లో, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఎమ్మెల్సీలు 20 మంది పైన ఉన్నారు కదా. ఏ ఒక్కరికైనా అవకాశం ఇస్తుందండి? అప్లిఫ్ట్ చేస్తుందా? మొత్తం సబ్జెక్ట్ ఆమె మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంటే ఆమెను ఎవరు కాదంటారు, ప్రిపేర్ అయిపోతుంది. కౌన్సిల్ అంతా ఆమె తినేస్తుంది కదన్నా బీఆర్ఎస్ తరఫున. అవును, అసెంబ్లీలో నీ అన్నవును నీ బావ కదా, నీ తండ్రి పోకున్నా ఎవరిని మీరు అప్లిఫ్ట్ చేస్తారు కదా, ఎవరిని మాట్లాడిస్తున్నారు కనుక ఇవ్వాలి కదా. మీరు సబ్జెక్ట్ మీరే ఇవ్వండి, డెఫినెట్లీ ఇది ప్రిపేర్ కమ్మనండి, వాళ్ళకు నోట్స్ ఇవ్వండి. అటువంటిది ఏం చేయడం లేదు కదా మీ కుటుంబము. మళ్ళీ పైగా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పడం ఎట్లా? ఇది ఆమె ఒకటి ఆస్తిలో నాకు కూడా వాటా 50% 50 ఉన్న దాంట్లో తండ్రి నడుస్తుంది, మేము చూసుకుంటాం తండ్రి అనే పద్ధతిలో. 3 షేర్లు కాదు, తండ్రి ఉన్న తల్లి దగ్గర ఉన్నదంతా 50% అంతే కౌన్సిల్. అండ్ దెన్ రాబోయే రోజుల్లో అనేది ఇది వచ్చినాక తర్వాత అది. బట్ నాకు పార్టీలో ఇవ్వాలా, టిఆర్ఎస్ భవన్ లో నాకు ఇవ్వాలా. ఆమె సపరేట్ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, బీఆర్ఎస్ లో పెట్టింది కదా. ఇది ఆమె తెగదానికి అయింది. నేను అనుకోను కదా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకుండే అవగాహన ప్యాచప్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. పార్టీ June 2 పెడతదా పెట్టదా వేరే సంగతి, కానీ ప్రజలకు వెళ్ళాలని ఆమెకు అభిప్రాయం ఉన్నట్టుగా నాకుండే సమాచారం. అది చూస్తుంటాం కదలిక ఈ యొక్క ఇష్యూ చేసి. అవును, ఈ లెటర్ లో పెద్ద వింతేం లేదు. కానీ సార్ ఇక్కడ లెటర్ కంటే ముందు ఆమె పూలే ఇష్యూలో కానీ May 1 నాడు కానీ ఆమె అభిప్రాయాలు ఏదైతుందో లెటర్ రాసిందే చెప్పింది కదా. అదే సేమ్ థింగ్ కదా, కానీ ఇక్కడ కొత్తదనం ఏం లేదు కదా. అవును,